నల్గొండ జిల్లాలో మారుమూల గ్రామంలో పుట్టి కనీస చదువుతో హైదరాబాద్కు వచ్చి అక్కడి నుంచి డిగ్రీ చేసి ఆ తర్వాత అమెరికాకు వచ్చి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ చేసి ప్రస్తుతం న్యూ జెర్సీలో స్థిరపడిన మధు కె రెడ్డి గారు ఇవాల్టి మన గెస్ట్. తెలంగాణ అభివృద్ధి కోసం ఆయన ఏం కోరుకున్నారు, అమెరికాలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయాన్ని ఆయనతో తెలుసుకుందాం. నమస్తే అండి మధు కె రెడ్డి గారు. 48 సంవత్సరాల క్రితం అమెరికా వచ్చారు. అంతకుముందు చాలా చిన్న కుటుంబం నుంచి ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చారు. కానీ అమెరికాకు రావడం అన్నది అందరిది కళ. ఆ టైంలో అన్నది ఇంకా చాలా గొప్ప విషయం. అంటే అమెరికాలో అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాన్ని మీరు అక్కడుండి అమెరికాకు రావాలని ఎందుకు అనిపించింది, వచ్చిన తర్వాత మీరు అనుకున్న పరిస్థితులకి అమెరికా పరిస్థితులు ఎలా ఉన్నాయి? కొండూరు అనే గ్రామంలో పుట్టాను, మురగూడెం మండలము. 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఊళ్ళోనే చదువుకున్నాను. ఆ తర్వాత హైదరాబాద్లో ఆంధ్ర విద్యాలయ హై స్కూల్ కంప్లీట్ చేసి నిజాం కాలేజీలో బీఎస్సీ చేశాను. ఆ తర్వాత 1965లో ఉస్మాన్ యూనివర్సిటీలో చైనా వార్ తర్వాత బీఎస్సీ చేసిన వాళ్ళకి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. 3 ఇయర్ డిగ్రీ అందులో జాయిన్ అయినాను. 68లో గ్రాడ్యుయేట్ అయ్యాను. అప్పుడే ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు మాది ఫస్ట్ సెకండ్ బ్యాచ్ అనుకుంటాను రావడం లేదు. సో అప్పుడు చాలామంది మిత్రులు నాకు తెలిసిన వాళ్ళు ఒకరిద్దరు సీనియర్స్ వాళ్ళు అమెరికాకు వచ్చేసారు. ఇక్కడ ఐబిఎంలో ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ చేసి ఐబిఎంలో పనిచేశారు. సో వాళ్ళ ఉత్సాహంతో నేను కూడా అమెరికా పోవాలి, మొదలు మా దేశానికి రావడానికి కారణం ప్రపంచం చూడాలని, ఇక్కడ స్థిరపడాలని ఏ ఉద్దేశం లేకుండే. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ చేసిన తర్వాత ఇక్కడనే ఉండిపోయాం. అంటే మీరు అప్పుడున్న పరిస్థితులు, అంటే ఇండియా నుంచి వచ్చి చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, ఇవాళ ఉన్న పరిస్థితులు వేరు. మీరు అమెరికాకు వచ్చిన పరిస్థితులు అప్పుడు ఉండేవాళ్ళు కానీ మీకు సహాయం చేయాలి, తెలుసుకోవాలనుకున్నది కానీ మిగతా విషయాలు కొత్తగా అమెరికాకు వచ్చిన వాళ్ళకి గైడ్ చేసేవాళ్ళు కానీ ఆ రోజుల్లో కష్టంగా ఉండేది అనేది అది ఎంతవరకు కరెక్ట్? కష్టమే, కానీ మేము ఫ్రెండ్స్ ఉన్నారు కనుక వాళ్ళతోటి ఒకరితో ఒకరి కాంటాక్ట్ పెట్టుకొని వీ యూస్ టు హెల్ప్ ఈచ్ అదర్. ఎప్పుడైనా రోడ్ల మీద పోతే ఎవరైనా ఇండియన్ ఫేస్ అవ్వబడితే వాళ్ళని మందలించి ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టేదాన్ని. కొన్నిసార్లు 100 మైళ్ళు కూడా వాళ్ళని ట్రావెల్ చేసేది. అలాంటి పరిస్థితులు ఉండేవి. అమెరికన్ పీపుల్ ఆర్ వెరీ జనరస్ ఎట్ దట్ టైమ్. ఈవెన్ టుడే దే ఆర్ వెరీ మోర్ జనరస్ దెన్ మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ పీపుల్. తల్లిదండ్రులు మామూలు కుటుంబం, మధ్యతరగతి కుటుంబం ఒక తెలంగాణలో ఉన్నా కూడా ఇవాళ వాళ్ళ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళ కొడుకుని కావచ్చు, కూతుర్ని కానీ అమెరికాలో చదివించే పరిస్థితులు ఉన్నాయి, ఏదో విధంగా ఉన్న సోర్స్. కానీ మీరున్నప్పుడు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఎంత పేద కుటుంబం నుంచి వచ్చారు, అప్పుడు మీరు పడ్డ కష్టం ఏంటంటే సంపాదించుకోవడానికి మీ కుటుంబం ఎలాంటి ఫీజు కట్టి పంపించింది, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అంతకు మీరే కష్టపడి సంపాదించుకున్నారా లేకుంటే మీకు ఎవరైనా హెల్ప్ చేశారా? మేము వచ్చినప్పుడు ఒక సెమిస్టర్కి సరిపోయిన డబ్బు తీసుకొని వచ్చాము. ఆ తర్వాత సమ్మర్ వచ్చింది, సమ్మర్ జాబ్ చేశాము. ఆ తర్వాత ఆ రోజులలో కాలేజ్ ట్యూషన్ ఫీజు ఎంతో లేకుండే. ఈరోజు $4,000-5,000 క్రెడిట్ ఉంది. ఫీజులు చాలా తక్కువ ఉండే. ఫుడ్ కూడా లేదా, మేము అప్పుడు $2 గంటకు ఎర్న్ చేసేది. నేను 10 గంటలు చేస్తే $20 వచ్చేది. సో వీ వర్ వెరీ హ్యాపీ. వీ నెవర్ ఫెల్ట్ వీ వర్ డిప్రైడ్. ఎందుకంటే టెలివిజన్ ఉండే, న్యూయార్క్ టైమ్స్ ఆ రోజులలో 10 cents ఉండే. సండే పేపర్ 50 పైసలు అది కొనుక్కుంటే అది కనీసం 200 పేజీలు ఉండే. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగేది కూడా న్యూయార్క్ టైంలో వచ్చేది. And it was a good outlet to learn about the world. మీరు అమెరికాకు వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితుల్ని అక్కడి పరిస్థితులు బేరీజ్ వేసుకున్నప్పుడు అంటే ఎంత వెనుకబడి ఉన్నామని మీకు అనిపించిందా తెలంగాణ ప్రాంతం, లేదంటే ఉంది కానీ చూసే విధానంలో తేడా ఉందని మీరు అనుకున్నారా? నేను మొదలు ఊరు నుంచి సిటీకి వచ్చినప్పుడే ఎంతో భేదాలు చూశాను. అలాంటిది అమెరికా వస్తే లేదా ద వరల్డ్స్ మోస్ట్ టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ కంట్రీ, చాలా భేదాలు ఉండే. నేను ఈ దేశానికి వచ్చిన తర్వాత ఇంకా టెక్నాలజీ చాలా వేగంగా ముందుకు పోతుంది, ముఖ్యంగా డిజిటల్ టెక్నాలజీ. చిన్నప్పుడు ఊళ్ళో మేము ఎప్పుడన్నా చిలకల్లోకి పోతే నీళ్లు లేకపోతే బండ సొరకలలో వర్షపు నీళ్ళు ఉండే, అందులో మన కప్పలుండి దాని మీద బట్టేసి నీళ్ళు తాగేది నోరుతోటి. అలాంటి పరిస్థితి నుంచి అమెరికాకు వచ్చి ఇంత అడ్వాన్స్ కంట్రీలో ఇక్కడ పరిశుభ్రత కానీ టెక్నాలజీ కానీ చాలా మార్పులను చూసాము. ఇది లైఫ్లో చాలామందికి ఇలాంటి అనుభవం ఉందో లేదో కానీ నా జీవితంలో మాత్రం ఇదో గొప్ప అనుభవం.
అంటే చాలామందికి ఇండియాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కమ్యూనికేషన్ అనేది ఒక పెద్ద తేడా ఉండదు. ఇప్పుడు అమెరికాలో ఉన్న ఇండియాలో ఉన్న కమ్యూనికేషన్ అనేది. కానీ మీరు చదువుకున్న రోజుల్లో, అప్పుడు మీరు అమెరికాకు వచ్చిన రోజుల్లో కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యమైనది. అది ఎదగాలంటే ప్రతి మనిషికి కూడా చాలా అవసరం. ఆ టైంలో మీరు క్యారియర్ బిల్డ్ చేసుకోవాలంటే అమెరికాకు వచ్చినప్పుడు కమ్యూనికేషన్ అంటే లాంగ్వేజ్ పరంగా కానీ కమ్యూనికేషన్ పరంగా కానీ మీరు అప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? నిజం చెప్పాలంటే అమెరికాలో చాలామంది వేరే దేశాల్లో పుట్టిన వాళ్ళు ఇక్కడ ఇమ్మిగ్రెంట్స్గా వచ్చేసారు. చాలామంది బ్రోకెన్ ఇంగ్లీషే మాట్లాడతారు. ఇండియాలో మనం తప్పు ఇంగ్లీష్ మాట్లాడితే హేళన చేస్తారు, కానీ ఇక్కడ తప్పు ఇంగ్లీష్ మాట్లాడితే ఎవరు హేళన చేయరు. సో నేను తెలుగు మీడియం నుంచి వచ్చిన, నాకు కూడా ఇంగ్లీష్లో కొన్ని సమస్యలు ఉండే మాట్లాడడంలో. కానీ నేను కాలేజీలో నిజాం కాలేజీలో చదివినప్పుడు నేను మా రూమ్మేట్ లేదా రోజంతా ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం, తప్పుందా సరే అని అట్లా వీ యూస్ టు ఎంకరేజ్ ఈచ్ అదర్. అప్పటి నుంచి నాకు అనుభవం అయింది ఇంగ్లీష్లో మాట్లాడడము. అయినప్పటికీ దేశం వచ్చినాక యాక్సెంట్ చాలా విషయాల్లో కొంత టైం పడ్డది. లక్కీలా ఈ టెలివిజన్ షోస్ చూడడం, ముఖ్యంగా చిల్డ్రన్ కార్టూన్స్ వస్తాయి. ఆ చిల్డ్రన్ కార్టూన్స్ చూస్తే యూ విల్ లెర్న్ వెరీ ఫాస్ట్. కనుక ఇప్పుడు ఈ మోడర్న్ టెక్నాలజీతో లేదా ఇంకో భాషను నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ ఇప్పుడు మన దగ్గర ఏం జరుగుతుందంటే మాతృభాషను నేర్చుకోవడం లేదు. అది చాలా దురదృష్టం. నీ సొంత తల్లి భాష నేర్చుకున్నప్పుడే నీకు నీ లాజికల్ థింకింగ్, నీ మైండ్ థింకింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వేరే భాషలనే నేర్చుకొని వేరే భాషలనే పూర్తిగా కమ్యూనికేట్ చేస్తే నీలో అలాంటి సమర్థత ఉండదు. కావచ్చు, వ్యక్తిత్వంలో కావచ్చు, ఇంకో విధంగా కానీ ప్రతి కుటుంబంలో ఒకరు ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మీ కుటుంబంలో నేపథ్యంలో ఎవరిని మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది? మీరు బాగా ఎదగాలని కోరుకున్న వాళ్ళు ఎవరు? మీరు ఎదగడంలో తోడ్పడింది ఎవరు? ముఖ్యంగా నేను దత్తపుత్రుని. మా నాన్నలు ముగ్గురు, అందులో చిన్న తమ్మునికి పిల్లలు లేకుండ్రి. నేను రెండో అబ్బాయిని పెద్ద అన్నకు. నేను పుట్టగానే నన్ను మా అమ్మగారు తీసుకొని తను పెంచింది. ఆమె వెనకటికి ఆమెకు చదవడం తెలుసు, అయితే చాలా పుస్తకాలు చదివింది. కనుక మా అమ్మగారి ప్రోత్సాహాన్ని ఇంతవరకు ఎదిగానని నేను అనుకుంటాను. తెలంగాణ రాష్ట్రం కావాలి అని చాలామంది అన్న వాటిల్లో కూడా మీరు ఒకరు. తెలంగాణ ఏర్పాటు ముందుకి కూడా మీరు తెలంగాణ కోసం కొట్లాడారు, తెలంగాణ కోసం చాలామందిని కలిశారు అని విన్నాం. మీరు మొత్తంగా జయశంకర్ గారితో ఎట్లాంటి సాన్నిధ్యం ఉంది? తెలంగాణ ఏర్పడితే బాగుంటుంది అని మీరు ఎందుకు కోరుకున్నారు? ఇక్కడ ఉండి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు ఏం చేశారు? నేను దేశానికి వచ్చి అప్పటికి జయశంకర్ సార్తో కలిసే వరకు 30 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రొఫెసర్ జయశంకర్ గారు వచ్చి తన స్టాటిస్టిక్స్ చూపించాడు. తెలంగాణ వెనుకబడలేదు, వెనుక వేయబడ్డదని. అది చూడంగానే ఇట్ క్లిక్డ్ మీ. అయితే ఈ విషయాలు తెలంగాణ ఎన్ఆర్ఐలు అందరికీ తెలవాలని అప్పటికే నాకు కొంత అనుభవం ఉండి నేను 1978లో తెలుగు లిటరరీ కల్చరల్ అసోసియేషన్ న్యూయార్క్ అని మొట్టమొదటి తెలుగు అసోసియేషన్ దానికి ప్రెసిడెంట్గా అయ్యాను. ఆ తర్వాత తానాలో ఐ వాజ్ ఇన్వాల్వ్డ్. తర్వాత అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఫార్మేషన్ అప్పుడు ఐ టుక్ అన్ యాక్టివ్ రోల్. రాజా ఆదారెడ్డి డ్యాన్సర్స్ ఈ దేశానికి వచ్చినప్పుడు నేను 2 టూర్లు అరేంజ్ చేశాను నేషన్ వైడ్. దాంతో నాకు చాలామంది పరిచయం ఉండి, తర్వాత నేను హైదరాబాద్లో చిన్నప్పుడు హాస్టల్లో ఉండేవాడిని. యూనివర్సిటీ హాస్టల్లో ఉన్నాను, ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో ఉన్నాను, రెడ్డి హాస్టల్లో ఉన్నాను, నిజాం కాలేజ్ హాస్టల్లో ఉన్నాను. సో హాస్టల్ నుంచి వచ్చాను కనుక నాకు చాలామందితోటి పరిచయాలు ఉండి, ఆ పరిచయాలు ఉపయోగించుకొని ఈ ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పిన ఈ వార్తలు ప్రతి తెలంగాణ ఎన్ఆర్ఐ చేరదీయాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ.org అనే ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేసి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే ఒక ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేశాము. ఇక అప్పటి నుంచి మేము ప్రతిరోజు ప్రతి క్షణం తెలంగాణ గురించి నేను పాటుపడ్డాను. తెలంగాణ రాష్ట్రం విడిపోవాలి అన్న టైంలో చాలా పీక్ దశకు ఉద్యమం చేరుకున్న దశలో మీరు అన్నీ వదిలేసి ఇండియాలో ఉండి అక్కడ న్యూఢిల్లీలో పార్లమెంట్ చుట్టూ తిరిగి ఆ రోజు మీకు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, మీ అనుభవాలు ఏంటి? యూజువల్గా నేను డిసెంబర్ జనవరి ప్రాంతంలో ఇండియాకి వచ్చామని. అప్పుడు వచ్చేటప్పటికి కేసీఆర్ గారు నిరాహారదీక్ష మానుకున్నాడు. తర్వాత ఆయన తీసుకొచ్చి నిమ్స్ హాస్పిటల్లో పెట్టారు. నేను దిగిన రోజే ఉదయం సాయంత్రం మధ్యాహ్నం పోయి నిమ్స్ హాస్పిటల్కి పోయాను కేసీఆర్ని చూడడానికి. ఆ రోజు అతన్ని చూశాను. ఆ తర్వాత ఇక ఢిల్లీ కూడా వెళ్ళాను. ఆ మీటింగ్ రోజు నాడు అక్కడ మేము కొంత రభస చేసాం. ఆంధ్రభవన్లో ఉన్నాం, తర్వాత సౌత్ గేట్, నార్త్ గేట్ అక్కడ కూడా ప్రొటెస్ట్ చేశాము. తెలంగాణకు గురించి ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందని తెలిసి అప్పటి నుంచి
ఐ స్టడీడ్ అబౌట్ ఆల్ ద ఇష్యూస్ ఇన్ డెప్త్. ఆంధ్రవలస పాలనలో తెలంగాణ అనే ఒక పుస్తకాన్ని పబ్లిష్ చేశాం. అది పాకెట్ సైజ్ బుక్. కనీసం 12-14 లక్షల పుస్తకాలను పంచిపెట్టాం. నా అభిప్రాయంలో ఆ పుస్తకము చాలామంది యువకులకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చింది. ఒక అతను ఉత్తరం రాశాడు, ఇక్కడ రాజకీయ నాయకులు మమ్మల్ని అడుచుకోవడం లేదు, పత్రికా జర్నలిస్టులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, బ్యూరోక్రట్స్ లేదు, మాకెవ్వరు ఇక్కడ గతి లేదు, మీరు ఎన్ఆర్ఐలు మీరు ప్రభుత్వం మీద ఆశపడలేరు, మీరన్నా మా గురించి పోరాటం చేయాలని ఉత్తరాలు రాశారు. అది నాకు ఒక విధమైన ఇంకా దృఢ సంకల్పం కల్పించింది. మనం కొట్లాడపోతే ఇక వీళ్ళ కొరకు ఎవరు పోరాడతామని నేను ఎన్ఆర్ఐలను అందరినీ ఉద్రేకపరిచి మనము తప్పక పోరాటం చేయాలి తెలంగాణ కొరకు. మనకు ఎందుకు మనము సెకండ్ క్లాస్ సిటిజన్కి ఎందుకు బతకాలి? ఓ గేవ్ దెమ్ ద రైట్ టు డిక్టేట్ అస్. వాళ్ళకి మెజారిటీ ఉన్నంత మాత్రాన వాళ్ళకి హక్కు ఎవరు ఇచ్చిండ్రు? ఇప్పుడున్న దాంట్లో వచ్చిన తెలంగాణను అభివృద్ధి మనం చేసుకోవాలి. ఏ విధంగా అభివృద్ధి చెందితే బాగుంటుంది, ఏ విధంగా ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది, ప్రస్తుతం మనకున్న వనరుల్ని ఏ విధంగా మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది? అది చాలా మంచి ప్రశ్న. తెలంగాణ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. జయశంకర్ గారు లాంటి వాళ్ళు కూడా తెలంగాణ చూడకుండానే పోయారు. కాళోజీ నారాయణరావు చూడకుండానే పోయారు. వాళ్ళు జీవితాంతం పోరాటం చేశారు. కనీసం నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడని చూశాను. అది చాలా సంతోషం. కానీ ఇప్పుడు మనం తెలంగాణ రావడానికి కారణం ఎందుకు వచ్చిందంటే మన యువతకు ఉద్యోగాలు రావాలి. వాళ్ళకు ఉద్యోగాలు కల్పించకపోతే మన రాష్ట్రం వచ్చిన ఫలితం ఉండదు. మన సమస్య ముఖ్యంగా భారతదేశ సమస్య ఒక తెలంగాణకే కాదు, జనాభా పెరుగుదల, నిరుద్యోగం ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన జనాభా 4 రెట్లు పెరిగింది. ఇప్పుడు మన దగ్గర రూరల్ నిరుద్యోగం 50-60% పైన ఉంది. మన దగ్గర నిరుద్యోగం ఇక్కడ పాశ్చాత్య దేశాలలో 5% కన్నా తక్కువ నిరుద్యోగం పెరిగితే ఇక్కడ అందరూ లొల్లి పెడతారు, ఆపోజిషన్ పార్టీ వాళ్ళు, రిలీజియస్ పీపుల్. మన దగ్గర 50-60% నిరుద్యోగం ఉన్నా ఎవరు నోరిప్పరు. కనుక మన నిరుద్యోగ సమస్య ఎక్కువైనందుకు మన సమాజంలో విభేదాలు ఎక్కువ వస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఈ కుల రాజకీయాలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. ప్రతి ఒక్కరూ రిజర్వేషన్ కోరుతున్నారు. అందరికి ఉద్యోగం వచ్చినాడు ఎవరు రిజర్వేషన్ కోరరు. దాంతోపాటు ఇప్పుడు అమెరికాలో భారత సంతతి వాడిన పిల్లలను చూస్తే వాళ్ళందరూ ఇక్కడ చదువుకున్నారు, అందరికి ఉద్యోగాలు ఉన్నవి. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ వేరే మతాంతర వర్ణాంతర వివాహాలు చేసుకుంటున్నారు. మన దగ్గర మనం అందరం ఒకటే DNA ఒకటే లాగుంటాం. మన దగ్గర కులాలు అనేది ఇట్స్ ఓన్లీ మ్యాన్ మేడ్ థింగ్. అందరు చదువుకొని అందరికి ఉద్యోగాలు వస్తే సిటీలో ఎవరికి తెలుసు ఎవరు ఏ కులం అని? మా దగ్గర ఈ కుల విభేదాలు పోతాయి, కులాంతర వర్ణాంతర మతాంతర వివాహాలు జరుగుతాయి. మన ఎనిమీ ఈజ్ ఓవర్ పాపులేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ఆ రెండింటిని మనం సాల్వ్ చేయకపోతే మన సొసైటీ డిసింటిగ్రేట్ అవుతుంది అని నా అభిప్రాయం. అంటే ఇప్పుడున్న దీంట్లో ఉన్న వనరుని ఉద్యోగాల కల్పన అనేది ఓవర్ నైట్ సాధ్యం కాదు. మనం ఒక ఉద్యోగాల కల్పన చేయాలంటే అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. ప్రతి ఒక్కరికి ఒక ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే ఏ రంగాల అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది, ఎలా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నిజం చెప్పాలంటే అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలి. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ చాలా పెరగాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తే దానికి కొంతమంది వ్యవసాయం మీద ఆధారపడగలుగుతారు. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా. గతంలో పల్లెటూరులో ఉన్న కుల వృత్తులు 7-8 ఉండే, అవి చితికిపోయినవి. ఈనాడు చేనేత బట్టలు కొనేవాడు ఎవడు లేడు. కుమరాయన చేసిన కుండలు ఎవడు కొనడం లేదు. ఎందుకంటే టెక్నాలజీ వెంట్ అహెడ్ అన్నమాట. కనుక మనం లేదా ఇండస్ట్రియల్ ఇప్పుడు వెనకటికేమో తల్లిదండ్రుల దగ్గర నేర్చుకునేది కుల వృత్తులు, ఇప్పుడు బడిపోయి కుల వృత్తులు నేర్చుకుంటున్నాం మనం. కనుక గతంలో ఉన్న కులాలకు ఇప్పుడు మోడర్న్ కులాలకు ఏం సంబంధం లేదు. మా నాయన వ్యవసాయం చేసిండు, నేను వ్యవసాయం చేయలేదు, నా పిల్లలకు వ్యవసాయం అంటే తెలియదు. సో ఐ కెనాట్ కాల్ మై సెల్ఫ్ ఏ కాపు. మా నాయన ఏం కులం అంటే కాపుతాను అని చెప్పేది. సో మన డెఫినేషన్స్ అన్నీ మారిపోయినవి. చాలామంది ఇప్పుడు కోరుకుంటున్న యువత అంతా అమెరికాకి రావాలి, అమెరికాకి వెళ్తే మంచి ఆదాయంతో స్థిరపడతాను అన్నది చాలా మందిలో ఉంది. కానీ నిజంగా వాస్తవ పరిస్థితులు అమెరికాలో ఇప్పుడు ఎట్లున్నాయి? ఎందుకంటే మీరు 48 ఏళ్ల పాటు అమెరికాలో ఉండి ఇక్కడున్న పరిస్థితులు గమనిస్తూ వస్తున్నారు. సో ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఉద్యోగం అంటే ఎట్లాంటి సూచన చేస్తారు? గ్లోబలైజేషన్ పుణ్యం అని చాలామంది భారతీయులు లాభపడ్డారు, ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్ వాళ్ళు. కానీ ఇప్పుడు అమెరికాలో కూడా, యూరోప్లో కూడా బ్రెగ్జిట్ అని, తర్వాత అమెరికాలో ట్రంప్ గెలవడము, ఈ గ్లోబలైజేషన్కును తర్వాత పీపుల్ మూవ్మెంట్కు పెండులం మే గో బ్యాక్. మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చైనాతోటి పోటీ పడలేము.
మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేము. మనకు ఉన్నది ఒకటి సర్వీస్ ఇండస్ట్రీని, దాన్ని డెవలప్ చేసుకొని మనం ఈ క్యాష్ బిజినెస్కి వెళ్ళి వీ హ్యావ్ టు మూవ్ మోర్ లైక్ ఎ బ్యాంకింగ్ బిజినెస్. దాంతో లేదా క్రమశిక్షణ వస్తుంది. తర్వాత ఇండివిజువల్స్ వాళ్ళ ట్రాన్సాక్షన్ తోటి దే విల్ డెవలప్ ఏ బిల్డ్ ఏ డేటా అన్నమాట ఫర్ ఫ్యూచర్ లోన్స్ కానీ దానికి. కనుక మనకిప్పుడు మంచి అవకాశం ఏంటంటే టెక్నాలజీలో ఇండియన్స్ ఆర్ వెరీ అహెడ్ ఆఫ్ ది డిజిటల్ టెక్నాలజీ కంప్యూటర్ ఫీల్డ్లో. ఈ అవకాశం ఇది సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. 200 సంవత్సరాల క్రితం ప్రపంచంలో యూరోప్లో మొదటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉన్నాం. మనం ఏం డెవలప్ చేసుకోలేకపోయాం. కానీ ఇప్పుడు ఈ డిజిటల్ టెక్నాలజీ తోటి మనం లేదా ఈ అడ్వాంటేజ్ తీసుకోవాలి. 1972లో నిక్సన్ చైనా వెళ్ళాడు మావో సిట్టింగ్ ఇన్విటేషన్ మీద. ఆనాడు చైనా భారతదేశం కన్నా పేదగా ఉండే. ఇవాళ చైనా ప్రపంచంలో అమెరికాను దాటిపోయే రోజులు వచ్చినాయి. అలాగే సౌత్ కొరియా, జపాన్, ఈవెన్ జర్మనీ కూడా వరల్డ్ వార్ 2 తర్వాత అంతా చితికిపోయారు. ఇవన్నీ గత 40 సంవత్సరాలనే చాలా పైకి వచ్చేసినవి. మన దేశం కూడా 20-30 సంవత్సరాల క్రమశిక్షణతోటి సరైన ప్రయారిటీస్ ముందలు పెట్టి మనం కూడా తొందరగా అభివృద్ధి కావాలి. కానీ వీటన్ని అభివృద్ధికి మొదటి సమస్య మన కుటుంబ నియంత్రణ జరగాలి. మన దేశం మన యువత భవిష్యత్తు గురించి దేశం ఉంటుంది. నాట్ ఓల్డ్ పీపుల్ లైక్ మీ. అమెరికాలో ట్రంప్ రావడం అనేది కొంచెం ఇండియాకి సాఫ్ట్వేర్ ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో ప్రభావం చూపుతుందని, నిజంగా సాఫ్ట్వేరే కాకుండా మిగతా రంగాల్లో కానీ అన్ని రంగాల్లో కానీ ఈ ప్రభావం ఉంటుందని అనుకుంటున్నారా? లేకుంటే పరిస్థితి ఖచ్చితంగా ఇండియా మీద డిపెండ్, అంటే మీ అభిప్రాయం మొత్తంగా ఏంటి? తప్పగా ఉంటుంది. ఇవి పర్మనెంట్ కాదు. మన భారతీయులకు అమెరికాలో పోవడం, అమెరికాలో ఉద్యోగం సంపాదించడం మన హక్కు కాదు. ఇక్కడ వీళ్ళు అవసరం ఉంటే తీసుకుంటారు, అవసరం లేనప్పుడు తీసుకోరు. కనుక ఫ్యూచర్లో మన ఎకానమీని డెవలప్ చేసి మన ఇన్ఫ్రాస్ట్రక్చరు మన దగ్గర ఇండస్ట్రీ డెవలప్ చేస్తే చాలామంది లాభపడతారు. ఏదో ఒక 60,000 మంది మొత్తం H1 వీసా మీద వచ్చేవాళ్ళు ఉంటే బహుశా 40,000 మంది ఇండియా నుంచి రావచ్చు. అది ఇంతకాలం అదృష్టంలో 2000 నుంచి స్టార్ట్ అయింది. 15-16 సంవత్సరాల నుంచి మా వాళ్ళు లాభపడి కొన్ని వేల మంది ఇక్కడ ఐటీలో వచ్చేసారు. అది కలిసి వచ్చింది. కానీ ఇది ఎప్పటికి ఉంటుందని లేదు. ఎందుకంటే నేను 45 సంవత్సరాలు చూశాను. వియట్నాం వార్ అయినాక చాలా డిప్రెషన్ వచ్చింది, అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెరిగింది. నా మిత్రులు చాలామంది ఇంజనీర్స్ దే గివ్ అప్ జాబ్స్, దే బికేమ్ షాప్ కీపర్స్, చాలా మోటల్ మేనేజ్మెంట్, లిక్కర్ స్టోర్, గ్యాస్ స్టేషన్ కొనుక్కొని బిజినెస్లో పోయినరు. కొంతమంది ఆ బిజినెస్లో పోయి కూడా లాభపడ్డారు. కానీ భవిష్యత్తులో ఎప్పటికీ ఉన్న పరిస్థితి ఉండదు, మారుతూ వస్తుంది. ఈ దేశం యొక్క వాళ్ళ అవసరాలను బట్టి తీసుకుంటారు. అవసరం ఉంటే తీసుకుంటారు, అవసరం ఉన్న ఏరియాలనే తీసుకుంటారు, లేకపోతే లేదు. కనుక మనం వాళ్ళ అవసరం గురించి మనం ఆలోచించే వాళ్ళు మన దేశాన్ని మనం సక్రమం చేసుకోవడం చాలా ముఖ్యమైన నా అభిప్రాయం. మరో వ్యక్తిగత విషయానికి మీ వైపు వస్తే, మీరు చాలా దశలుగా మీరు ఎదుగుతూ వచ్చారు. మొత్తం అన్ని దశల్లో 72 ఏళ్ల మీ సుదీర్ఘ ప్రయాణంలో మీకు తృప్తినిచ్చిన అంశం ఏంటి? నేను ఇది చేశాను, నాకు తృప్తి ఉంది, ఇవాళకి కూడా గర్వంగా నేను చెప్పుకోగలను, కొంతమందికి నేను ఆ విషయంలో స్ఫూర్తినివ్వగలిగాను అన్న ఒక మంచి విషయం ఏంటి? ఇట్స్ ఎ వెరీ లోడెడ్ క్వశ్చన్. నా జీవితం ప్రతి దశలో నేను సంతోషంగానే ఉన్నాను. నేను కనివిని ఎరగని విధంగా పెరుగుతూ వచ్చాను. నా జీవితంలో నేను అమెరికా పోతాను అనుకోలేదు. తర్వాత అమెరికా వచ్చినాక నేను కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ ప్రోగ్రామ్ చేస్తాను, తర్వాత కంప్యూటర్ ఫీల్డ్లో ఉద్యోగం చేస్తాను. తర్వాత ఈ మార్పులన్నీ వస్తున్నాయి ఐటీ ఫీల్డ్లో, టెక్నాలజీ ఫీల్డ్లో. ఇదంతా ఒక అదృష్టం అని అనుకోవాలి. నేను కంప్యూటర్ సైన్స్ చేసేటప్పుడే తెలుగును కూడా కంప్యూటర్కు డిజిటల్ 0-1 తప్పితే ఇంగ్లీష్, జర్మన్ ఏ భాషలు తెలుగు కూడా మనం కంప్యూటర్లో ఎందుకు తీసుకురావద్దని నేను తెలంగాణ మూమెంట్ కన్నా ముందు నేను చేసిన ఎక్కువ శ్రమ దాని మీద. అయితే కంప్యూటర్లో తెలుగు స్క్రిప్ట్ని తీసుకురావడానికి కొన్ని మార్పులు తీసుకురావాలని నేను కొన్ని వ్యాసాలు రాశాను. ఆ తర్వాత అయితే నేను 1975లోనే కొన్ని క్యారెక్టర్లను డిజైన్ చేసి ఒక లేజర్ ప్రింటర్ మీద 8x8 మ్యాట్రిక్స్లో డిజైన్ చేసి అక్షరాలు చేసి తెలుగు అక్షరాలు ప్రింట్ చేశాను. అయితే నాకు చిన్నప్పటి నుంచి తెలుగు భాష అంటే చాలా ప్రేమ, ముఖ్యంగా అచ్చ తెలుగు. అయితే నేను చేసిన తెలుగు లిపి సంస్కరణలో 17 అక్షరాలు తగ్గించమని ముఖ్యమంత్రి కేసీఆర్కి ఒక విజ్ఞప్తి లెటర్ పంపాను.
గతంలో తెలుగీకరణ తేట తెలుగు అని తెలుగు లిపి సంస్కరణ అని కూడా వ్యాసాలు రాసి నేను తెలుగు అకాడమీలో 1986లోనే నేను ఒక ప్రజెంటేషన్ ఇచ్చాను. ఇట్లా మహాప్రాణాలు అంటే ఒత్తుగా ఒత్తుచా 17 అక్షరాలు తీసేయండి, మనకు అవసరం లేదు. నన్నయ్య కన్నా పూర్వం తెలుగు భాషలో అక్షరాలు లేకుండేది. నన్నయ్య అప్పుడు సంస్థ భాష శబ్దాల కొరకు ఈ అక్షరాలను కలిపిండ్రు తెలుగు భాషలో. కనుక ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడిన అని తెలంగాణ పోయిట్స్ రాసిన పద్యాలలో 99% అచ్చ తెలుగు పదాలే ఉంటాయి. అందులో ఈ మహాప్రాణాల వాడుక ఎక్కడ కనిపించదు. మనది ఇంకా చాలా ఫెనెటిక్ ఇంగ్లీష్ కన్నా చాలా ఫెనెటిక్ సైంటిఫిక్ లాంగ్వేజ్ మనది. కనుక నా చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే తెలుగు లిపి సంస్కరణ జరగాలి. ఇంగ్లీష్ మీడియం పోయే పిల్లలు కూడా తప్పక తెలుగు నేర్చుకోవాలి. తెలుగు వాడు ప్రతి ఒక్కరు తెలుగు తప్పక నేర్చుకోవాలి. మన మాతృభాష నేర్చుకున్నప్పుడు చరిత్రహీనం అవుతాం. మనం వేరే వాళ్ళు చెప్తే వాళ్ళ చరిత్ర తెలుసుకోవాల్సి వస్తుంది. యువతకు మీరు ఇచ్చే సూచన ఏంటి? గుడ్ ఎడ్యుకేషన్. కాపీలు కొట్టి లేకపోతే పేరుకు డిగ్రీ పెట్టుకొని రిజర్వేషన్ల ఉద్యోగం వస్తుందని పోతే లాభం లేదు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఆ రోజులలో టీచర్లు ఎక్కువ చదువుకున్న వాళ్ళు కాదు. మేము హై స్కూల్లో ఉన్నప్పుడు దేవరకొండలో లక్ష్మారెడ్డి మంచి మ్యాథ్స్ టీచర్ ఉన్నాడు, చాలా మంచిగా చెప్తాడని. ఇక్కడ చాదరఘాట్ హై స్కూల్లో సుబ్రహ్మణ్యం ఉన్నాడని, ఇంగ్లీష్ చాలా బాగా చెప్తాడని. ఇప్పుడు ఎట్లయితే సినిమా తాళాల గురించి చెప్పుకుంటారో ఆనాడు మేము టీచర్లు ఎక్కడ ఏ ఊళ్ళో ఏ స్కూల్లో ఎక్కడ మంచి టీచర్ ఉండని మేము ఆ విధంగా మాట్లాడుకునే వాళ్ళం. కనుక ఎడ్యుకేషన్ ఈజ్ ద నెంబర్ 1 దాంతోపాటు టెక్నాలజీ ద్వారా ఇప్పుడు చైనా కొరియా చేసినట్టు మనం కూడా 20-25 సంవత్సరాల పెద్ద మార్పు తీసుకురావచ్చు. కానీ ఇవన్నీ మనం సక్సెస్ కావాలి మాత్రం తప్పకుండా కుటుంబ నియంత్రణకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ రోజులలో డాక్టర్లు వచ్చి ఊళ్ళో ఉండేది. అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు, బస్సులు లేవు, సెల్ ఫోన్లు లేవు, టెలివిజన్ లేదు, ఎక్కువ లేకుంటే రేడియో ఒకటి ఉన్నది. అయినప్పటికీ ఆ ఊళ్ళలో డాక్టర్లు ఉండే. ఇప్పుడు గత 30 ఏళ్ళ నుంచి ఒక్క డాక్టరు ఊళ్ళో ఉండడు. అందరూ ఎవ్రీ గవర్నమెంట్ ఎంప్లాయీ హైదరాబాద్ నుంచి కమ్యూట్ చేస్తున్నారు. ఊళ్ళలో సంపాదించే డబ్బు తీసుకుపోయి సిటీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఊళ్ళోనే ఉంటే వాళ్ళు కొన్ని కిరాయిలు కడుదురు, ఇంత ఫుడ్ కొందరు, కూరగాయలు కొందరు, కొంత డబ్బు రూరల్ ఎకానమీలో సర్క్యులేట్ అవుతుంది. గవర్నమెంట్ షుడ్ ఎంకరేజ్ పీపుల్. నీకు ఉద్యోగం కావాలంటే ఆ మండలంలో ఉండు, లేకపోతే లేదా యూ కెనాట్ గెట్ ద గవర్నమెంట్ జాబ్. దేర్ ఆర్ సో మెనీ 1000 పీపుల్ ఆర్ వెయిటింగ్ ఇన్ లైన్. ఐ డోంట్ నో వై టీచర్స్ వాంట్ టు లీవ్. వాళ్ళ పిల్లలకేమో ఇంగ్లీష్ మీడియం పోవాలి, సిటీలో బాగా చదువుకోవాలి. వాళ్ళు చెప్పే పిల్లలకేమో వాళ్ళు ఊరు నుంచి బయటకు వెళ్ళకుండా తయారు కావాలని వాళ్ళ అభిప్రాయం. చాలా దుర్మార్గమైనది ఇది. నిజాం ఉన్నప్పుడు వాడు చదువు చెప్పినప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా లేదు, అంతకన్నా దుర్మార్గమైన విషయం ఇది. థ్యాంక్ యూ అండి రెడ్డి గారు. థ్యాంక్ యూ మీ విలువైన సూచనలు ఇచ్చినందుకు. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ రెస్ట్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ. ఇది మధు కె రెడ్డి గారి అనుభవాలు, ఆయన చేసిన సూచనలు. ఇది ఇవాల్టి మన స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్.